వర్తమానం అనగా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనం వడ్డించడానికి ప్రతి వారం ప్రయాసపడుతూ ఉంటారు. అటు వారిని మనము సన్మానించడము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మన తల్లిదండ్రులు కూడా మనకి ఆహారం సమకూర్చడం కోసం ఉద్యోగం పనులు ఏదో ఒకటి చేసి సాయంత్రానికి మనకి భోజనం తింటున్నామంటే ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు కూడా మనకు అంతకన్నా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మన తల్లిదండ్రులు 70, 80, 90 సంవత్సరాల వరకే మనతో ఉంటారు. ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు వేసే బాటలో మనం ఎదిగి వృద్ధి పొంది ఆత్మీయంగా బలపడినట్లయితే ప్రభు సన్నిధిని మనం ఆనందించడానికి యుగయుగాలు ఆయనతో ఉండడానికి ఎంతో బాటలు వేసేటువంటి గురువులు లాంటి ఆత్మీయమైన తల్లిదండ్రులు ఈరోజు సన్మానిస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో పరిచర్య ఉన్నది. దైవజనులు సిస్టర్ గారు ఈ సంవత్సరం గొప్ప పరిచయం చేసి అనేకమైన ఆత్మలను పడుతూ అనేకమైన ఆత్మల కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం ప్రభు ఖచ్చితంగా బ్లెస్ చేయాలని నూతన నిర్మాణం 2024లో అద్భుతంగా నలుగురిలో నూతన మందిని కూడా దేవుడి ద్వారా తెరవాలని దానికి సమృద్ధిని దయచేయాలని మనందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆనందంలో సంతోషంతో మనం సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు సంపూర్ణ స్వార్థ ప్రార్థన మందిరం తరపున విషెస్ తెలియజేస్తూ అందరి తరపున గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. దయచేసి కుటుంబం మా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రయాస గొప్పది, మరవలేని సేవల్ని ఆయన కొనియాడుతూ ఈ మాట తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో వంశీ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. సంవత్సరంలో ప్రతి ఒక్క రోజు కూడా మా యొక్క కుటుంబాల గురించి కానీ మా యొక్క కుటుంబ క్షేమం గురించి కానీ ఎంతగానో ప్రార్థించి ఎంతగానో ఆరాధించిన మా అందరికీ నూతనంగా ఇంకనూ మేము ఆత్మీయంగా బలపడాలని ఆత్మీయంగా ఇంకనూ మేమందరం కలిసి ఈ యొక్క పరిచయను ముందుకు సాగించాలని ప్రేమతో మనస్ఫూర్తిగా మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానం చేస్తూ మా యొక్క విశేషం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పైకి మాత్రమే కాదండి, మా యొక్క హృదయాల నుంచి ప్రతి ఒక్క మాట కూడా మా యొక్క హృదయాల నుంచి వస్తుంది. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు అంటే మా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా కూడా మాతో పాటు ఏ క్షణమైనా సరే మా ఆత్మీయ తల్లిదండ్రులు మాతో ఉన్నారు, మాతో ఉన్నారు, మాతో ఉండబోతున్నారు కూడా. ఈ యొక్క చిన్నమాటను దేవుడు దీవించింది కదా. వీటి అవకాశం ఇచ్చిన చంద్రబాబుకి హృదయపూర్వక ఈరోజు మా ఆత్మీయ తల్లిదండ్రులని ఈ విధంగా సన్మానించడానికి మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. మాకు కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చిన, సమస్యలు వచ్చినా మాకు ఎన్నట్టు ఉండి మమ్మల్ని పలకరిస్తూ, మా కన్నీళ్ళు వచ్చినప్పుడు మాతో పాటు ఏడుస్తూ, మాకు రోగం వచ్చినప్పుడు మాతో పాటు బాధపడుతూ, మా వెంటే తిరుగుతూ మమ్మల్ని ఎంతగానో కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మా గురించి అన్నింటితో ప్రార్థన చేస్తూ మా కుటుంబ క్షేమాల కొరకు, సంక్షేమం కొరకు ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ అనేకమైన ఆత్మలను రక్షించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. ఆ కష్టానికి గుర్తుగా మేము మా ప్రేమను ఈ సన్మానంలో తెలియజేస్తున్నాము. ఈ సన్మానాన్ని అంగీకరించి సంతోషంగా ప్రేమతో తెలియజేస్తున్నాము.
నేను దండ ఎత్తా అది సంపూర్ణ ప్రార్థన చప్పట్లో బ్యాట్ సరిగా చూడరా హ్యాపీ న్యూ ఇయర్ అక్క పుట్ట Thank you.